వడగళ్ల వానతో అన్ని రకాల పంటలు నష్టపోయాయని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్టం జరిగిందని, అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దీక్ష చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించలేదని విమర్శించారు. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతూ చేతులు దులుపుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహమయ్యారని అన్నారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రైతుకు వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర వేలాది మంది రైతులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులు ఆగ్రహం తెలుపుతున్నారు. మొన్న రీసెంట్గా 15 నుంచి 20 రోజుల క్రితము జరిగినటువంటి అకాల వర్షాల వల్ల రైతు పంట నష్టము 100కు 100% జరిగింది. అధికారుల ఏదైతే సర్వే చేసి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. ఒక నియోజకవర్గంలో సుమారు 5 నుంచి 10,000 ఎకరాల్లో పంట నష్టపోతే జిల్లా మొత్తం కలిసి 10-12 వేలు అని చెప్తున్నారు. వాస్తవంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతు వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, మక్క పంట కానీ, అలాగే పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ ప్రతిదీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వడగళ్ల వాన వల్ల. కానీ ఈ రైతుల కోసం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చలనం లేదు. కనీసం రైతులను పరామర్శించినటువంటి సందర్భం లేదు.